అవ్వా లష్కర్ బోనాల పండుగ ఏమన్నా జరిగిందా? సీఎం సారు పట్టుబట్టలు తెచ్చుడు, మంత్రులొచ్చుడు, లక్షల మంది భక్తులు, బోనాలు, శివసత్తులు, పోతరాజులు, ఆటలు పాటలు ఒక సంబురం కాదబ్బా. సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మను నిండుగా గొలుసుకొని బోనాలెక్కిచ్చి ఒడిబియ్యం పోసిండ్రు అందర్నీ సల్లగా చూడమని. మర్నాడు అంటే ఇయ్యాల ఏముంటదో తెలుసు కదా రంగం. చూద్దాం పాండ్రి మరి అమ్మవారు ఏం పలికిందో. గిట్లా బందోబస్తు నడుమ స్వర్ణలతక్కను గుడికాడికి తోలుకొచ్చిండ్రు. సర్కార్ తరపున మంత్రి పొన్నం సారు, సిఎస్ శాంతకుమారి మేడం వచ్చిండ్రు రంగం కార్యానికి. పచ్చికుండ మీద నిలవడంగానే అమ్మవారు ఊనుడుతోని దేవాన దేవతలను తలుసుకుంది. అటెన్క పంతులు అడుగుడు, తల్లి వలుకుడు నడిచింది. మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. గాలులు ఏ విధంగా పడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటానికి కోసం ఎలా ఆశీర్వదిస్తావు? వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి. మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి గాని అంతకు మించి మీరు కోరుకోకండి. పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి. మీకు పిల్ల జల్ల గాని గొడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాయి. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని కష్టం లేకుండా ఉంటే మీరు సుమ్మరిపోతలు అయిపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. బలి కార్యక్రమం చేశాము, ఆ బలితోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చు అమ్మా. రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక్క. ఇట్లా రంగం ఒడిచినాక ఒడిబియ్యం పోసిండ్రు. వెనకట యాటలతోని గావు పెట్టేటోళ్ళు, ఇప్పుడు గుమ్మడి ఆనగెప్కాయలతోటి గావు పట్టిండ్రు పోతరాజులు. వీరంగా మాడినాక అంబారి మీద అమ్మవారి ఊరేగింపు మా సంబరం అనిపించింది. తీరొక్క ఏషాలు, కళాకారులు ఆటలు చూస్తాంటే చూడబుద్దయినాయి. రాత్రికి పలారం బండ్లు తిప్పిండ్రు. లష్కర్ బోనాల సంబరం గిట్లుంటే అచ్చ అయితారం పాత బస్తీ లాల్ దర్వాజా బోనాలు.